హై వ్యూవర్స్. గతంలో సావిత్రి అండ్ మన నాగేశ్వర గారి ఒక సినిమా పేరు గుర్తులేదు, దానినే అగైన్ రీమేక్ లాగా అనుకోవచ్చు. విజయశాంతి అండ్ నాగార్జున రెండు సూపర్ డూపర్ హిట్లే. ఆల్మోస్ట్ అటువంటి కథాంశంతోనే వచ్చింది మగధీర సినిమా. ఇందులో ఏంటి, వాళ్ళు ఆ జన్మలో ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోలేరు, మరు జన్మలో ప్రేమిస్తారు, ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఇది కదా కాన్సెప్ట్. మగధీరలో కూడా మరలా పుడతావరా భైరవా అంటూ శ్రీహరి చెప్పే డైలాగులు ఉన్నాయి. ఆ మూమెంట్లో గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఆ తర్వాత కొన్ని ఆత్మహత్యలు జరిగాయి. మీకు ఐడియా ఉందా? ఏంటి అంటే, ఈ జన్మ మనం పెళ్లి కాకపోయినా మరు జన్మలో మనకు పెళ్ళి అవ్వాలంటే మనం కలిసి చనిపోలేను. కొంతమంది నువ్వు అక్కడ చచ్చిపోయి ఎక్కడ చచ్చిపోతా అని చెప్పేసి కొంతమంది ఇలా చనిపోయారు. ఇప్పుడు హితవర్షిణి అని చెప్పేసి మంచిర్యాల జిల్లా నుండి ఒక ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు అంజన్ అని ఉంటారు. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తోంది గట్కేసర్ దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్. అదే ఊరు చెందినటువంటి కల్వచర్మ ప్రాంతం ఏదో దండేపల్లి మండలం, సార్ మంచిర్యాల జిల్లా గుర్తుంచుకోండి. ఆ ఊరు చెందినటువంటి వినయ్ బాబు, అతని వయసు 28 సంవత్సరాలు. వీళ్ళ ప్రేమ గురించి ఆ అమ్మాయి ఇంట్లో చెప్పింది, వాళ్ళు ఒప్పుకోలేదు. మొన్న 4 రోజుల వర్షం హాలిడేస్ వస్తే ఇంటికి వెళ్ళింది. 7వ తారీఖు కాలేజీకి వచ్చింది. బట్ కాలేజీకి వెళ్ళాల్సిన అమ్మాయి వచ్చేసి ఆ గట్కేసర్ బీబీ నగర్ మెయిన్ రైల్వే లైన్ అది, అక్కడికి వెళ్ళేసి ఒక చోట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈలోపు రైల్వే పోలీసు వచ్చి చూస్తే ఐడి కార్డు రిమైనింగ్ అన్ని చెక్ చేస్తే పలానా కాలేజ్ అమ్మాయి, కాలేజీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఈలోపు ఆలూరులో వచ్చేసి ఇంకో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరురా ఏంటంటే వినయ్ బాబు. ఇక అక్కడ నా బంగారు తల్లి లేని లోకంలో నేను ఉండలేను, ఎవరు మనల్ని విడదీయలేరు, ఈ జన్మలో మనం కలవలేకపోయాం, మరు జన్మలు కలుద్దాము అంటూ ఆమె గురించి ఒక లేఖలా రాసుకొని అతను ఆ ఊర్లో ఒక పాడుబడిన బావిలో దూకి అతను చనిపోయాడు. అప్పటికి ఆ ఊర్లో వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఈ పిల్లోడు ఆ పిల్లిద్దరు ప్రేమించుకున్నారు. ఆ పిల్ల ఇంట్లో చెప్పింది, వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో కాలేజీకి అని చెప్పి బయలుదేరింది. ఇక చివరిసారి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వినయ్గా ఫోన్ చేసింది. ఆ తర్వాత అమ్మాయి చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. ఇక ఆమె లేని లోకంలో నేను ఉండలేని చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని అందరికీ అర్థమైపోయింది. పోలీసుల విచారణ కూడా తెలిసింది. లాస్ట్ ఫోన్ కాల్ ఆ అబ్బాయికే. ఎందుకంటే అడుగుదామంటే ఆ పిల్లడు ఆల్రెడీ ఆత్మహత్య లేక రాసేసి వాద్దరి మధ్య ప్రేమను మొత్తం చెప్పేసి అతను ఆత్మహత్య చేసేసుకున్నాడు. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, కుర్రోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఈ జన్మలో చనిపోతే మరు జన్మలో మరలా మనం కలుస్తాము, బతుకుతాము, పెళ్లి చేసుకుంటాం అన్న భ్రమలు దయచేసి తీసేయండి. సినిమాలో సెట్ అవుతుంది, రియల్ లైఫ్లో ఉండవు. ఈ జన్మలో మీరు ఏ ప్రాణికి అయితే పుట్టారో మరు జన్మలో ఇదే ప్రాణికి కూడా మీరు పుట్టకపోవచ్చు. ఓకేనా? ఇక నుంచైనా పెద్దవాళ్ళు ఒప్పుకుంటే సంతోషంగా పెళ్లి చేసుకోండి. ఒప్పుకోలేదనుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళతో బతికేయండి. ఎక్కడ ఉన్నా మనం ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచగలటమే నిజమైన ప్రేమ. అదే నేను ఫాలో అవుతున్నా, లైఫ్ లాంగ్ అలాగే ఉంటా. నా లైఫ్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే తనకి అది బెస్ట్ అనేది నేను ఇస్తాను. నా గతం వర్తమానం అన్నది నేనున్నా. భవిష్యత్తు అన్నప్పుడు నాకంటూ ఒక తోడు కావాలనుకున్నప్పుడు దేవతలాగా నేను తను చూసుకుంటా. తనకి లైఫ్లో కూడా గతంలో ఏదున్నా కానీ నేను అంటూ తన లైఫ్లోకి వచ్చి నన్ను బాగా చూసుకుంటుంది. సో ఇదే నేను ఎన్నోసార్లు చెప్పింది కూడా. మీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ గతం అనేది ఏదైనా సరే దాని నుంచి ఓవర్కమ్ చేయండి, బయటికి రండి. మీకంటూ ఒక లైఫ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి, సంతోషంగా బతకండి. అంతే తప్ప ప్రేమ విఫలమైతే చనిపోవటాలు, ఈ పెద్దలు ఒప్పుకోకపోతే చనిపోవటాలు, మనం పెద్దకి అంటారు మనం కలిసి చనిపోతే వచ్చే జన్మలో కలిసి పుట్టుదాం, దాన్ని ఏమంటారు, ఈ జన్మలో పెళ్లి కావట్లా, మనకి ఎవరు ఒప్పుకోవట్లా, కలిసి చనిపోదాం, మరు జన్మలో ఎక్కడ పుట్టినా మరలా కలుస్తాం అన్నటువంటి భ్రమంలో దయచేసి ఉండకండి.